హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీ వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా ఏపీ వాలంటీర్లకు మరో బిగ్ షాక్, ఈసీ సంచలన ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఈసీ ఏం చెప్తున్నాడు వాలంటీర్లకి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడడంతో ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీలో కీలకమైన వాలంటీర్లపై ఈసీ ఇప్పటికీ పలు ఆకాంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలున్న వాలంటీర్లు సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో ప్రజలను అధికార పార్టీ వైపు ప్రభావితం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3వ తారీఖున ఇవ్వవలసిన పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వవద్దని పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది. ఇక ఈ క్రమంలోనే వాలంటీర్ల వద్ద ఉన్న ప్రభుత్వ ట్యాబులు, డేటా, ఇతర డాక్యుమెంట్లను గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాలని ఈరోజు తెల్లవారుజామున ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరి కొద్దిసేపటికే వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. ఇక వారి స్థానంలో వీఆర్ఓలు మ్యాపింగ్ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. అలాగే ఎండిఓ ఆపరేటర్లకు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీ కార్యక్రమానికి పిలవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఈ విధంగా ఎన్నికల కమిషన్ అయితే వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైనా అతిక్రమిస్తే కానీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.